ఎలా ఉన్నారు అందరూ? సో అవుట్‌ఫిట్ చెక్ చూసేయండి. ఈరోజు మార్కెట్‌కి వెళ్తున్నా అనమాట. అవ్వ తాత గురించి కూరగాయలు తీసుకురావడానికి. ఈ మూట చూస్తున్నారు కదా, అది మిరపకాయల మూట అనమాట. అది ఇప్పుడు నేను పోపించుకొని రావాలి. 5 కేజీస్ ఉంటుంది అది. సో అది వెనకాల కూర్చొని, ఆటోలో వెనకాల కూర్చొని నా పక్కన పెట్టుకున్నా. ఇక్కడ చూస్తారు కదా, పోపించుకొని వస్తున్నా. అబ్బో, అప్పుడైతే ఫుల్ కళ్ళల్లో నీళ్ళు చెమటలు అన్నీ గారిపోయినాయి. ఆ మూటను పట్టుకొని మరీ కూరగాయలు కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే ఆ రోజే మార్కెట్ ఉండే, 2 చేసుకుందామని వెళ్ళినుండే. మళ్ళీ ఎండ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాలో లైట్ బ్లింక్ అవుతుంది. అక్కడ ఫుల్ వర్షం పడుతుంది. అయినా నేను ఇంకా మళ్ళీ మా అవ్వకి ఎవరు వేసి ఇస్తారు డబ్బాలు అని ఆ మిరపపొడి మొత్తం 3 డబ్బాలు తీసుకొని ఆ డబ్బాలో వేస్తున్నా అనమాట. అంటే నేను మోస్ట్లీ మా అవ్వ తాతకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎవరిపైన డిపెండ్ అవ్వనివ్వను. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వాటర్ కూడా మినరల్ వాటర్ తాగరు కదా వీళ్ళు. మేము రాగానే ఎవరితోనన్నా తెప్పిస్తా అంటారు. బట్ నేనే వెళ్ళి తెచ్చుకుంటా. ఎందుకంటే నాకు మళ్ళీ వాళ్ళు రోడ్ పైకి వెళ్ళి ఎవరన్నా వస్తున్నారా వాళ్ళతో తెప్పిద్దామంటే నాకు మంచిగా అనిపించదు. వాళ్ళకి ఎవరినన్నా అడుగు పియడం నాకు మంచిగా అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనే చేసుకుంటా అనమాట. మోస్ట్లీ నా పనులు నేనే చేసుకుంటా, వాళ్ళ పనులు కూడా నేనే చేస్తా. అది ఎందుకో ఎల్డర్ డాటర్ ఫీలింగ్ అనమాట. మోస్ట్లీ డిపెండ్ అవ్వను, నాకైనంత వరకు డిపెండ్ అవ్వనివ్వను ఎవరిపైన కూడా. వాళ్ళని కూడా నేను కూడా డిపెండ్ అవ్వను. మళ్ళీ నో చెప్తే మంచిగా అనిపించదు అసలు. అని ఎందుకు చేసుకోకూడదు? మన చిన్న చిన్న పనులు మనం చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడ కింద వాడేసిన చిన్న చిన్న పనులు అనుకుంటూ కూడా కింద వాడేసిన కొంచెం కారం పొడిని. ఆ ఆంటీ పక్కనే హెల్ప్ చేస్తుంది. పక్కన ఆంటీ అన్న ధైర్యంతోనే నేను పోద్దాం అనుకున్నా. సో మొత్తం ఇక్కడ పోసేసిన. అబ్బో, ఎంత కుమ్టు వస్తుంది అది పోసేటప్పుడు కూడా. అసలు ఇంట్లో వాళ్ళందరూ గ్రేట్ మమ్మీ, మీరంతా హ్యాట్స్ ఆఫ్.